మనకు తెలియకుండానే లైఫ్లో ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటో తెలుసా? అమ్మ కడుపులోంచి రావటం. అలా మనకు తెలియని లోకంలో అన్ని మనమే అంటూ జీవించే జీవి అమ్మ. అలాంటి అమ్మకి బరువు అయితే తప్పు నాదే. నాన్న ఏ కష్టాన్నైనా ఇష్టంగా, ఏ బరువునైనా బాధ్యతగా మోసేవాడు తండ్రి. అలాంటి తండ్రికి బరువు అయితే తప్పు నాదే. రామయ్య, ఓ రామయ్య, కరెంట్ వచ్చిందా? వస్తుంది వస్తుంది. సరే సరే. కరెంట్ ఎప్పుడు అంతే. ఈశ్వరయ్య, ఈశ్వరయ్య. డాక్టర్ బాబు, వస్తున్నా. ఏమిటి బాబు గారు? ఈశ్వరయ్య, ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది బాబు గారు. నేను విన్నది నిజమేనా? ఉన్న అరెకర పొలం కొడుకు చదువు కోసం అమ్మేశావంట? అవును బాబు గారు, ఉన్నది ఒక కొడుకు. వాడు చదువు ప్రయోజకుడితే ఇలాంటి 10 ఎకరాలు కొని పెడతాడు బాబు గారు. గుడ్లు పెట్టే కోడిని, పాలిచ్చే ఎనుముని, అన్నం పెట్టే పొలాన్ని వాడి చదువు కోసం అమ్మేశావు. నీకున్న ఒక్క ఇల్లైనా కాపాడుకో ఈశ్వరయ్య. అయ్యగారు, వాడికి అవసరమైతే వాడి కోసం ఆ ఇల్లు కూడా అమ్మేస్తాయి గారు. సరే సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకో. అంటారు. ఏంటి విశ్వనాథం గారు, ఎండబడి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మా అబ్బాయి కాలేజ్ దగ్గర నుంచి వస్తున్నాను. కాలేజీ నుంచి వస్తున్నారా? ఇంతకీ మా వాడు ఏం చేస్తున్నాడు? ఇదిగో విశ్వనాథం గారు, మా వాడిని చూసారా? అడిగాడండి. చూశాను. మీ అబ్బాయిని చూశాను, మీ అబ్బాయి చేసే పనులను చూశాను. అందుకే మా అబ్బాయి కాలేజ్ మార్పించాలనుకుంటున్నాను ఈశ్వరయ్య గారు. ఏమిటి విశ్వనాథ్ గారు మీరు చెప్పేది? మీ అబ్బాయి చేసే గొప్ప పనులు నా నోటితో చెప్పడం కంటే మీ కళ్ళతో ఒకసారి చూడండి. వీలైతే మీ అబ్బాయిని మీ దగ్గరికైనా తెచ్చిపెట్టుకోండి. మా అబ్బాయి అయినా బాగుపడతాడు. కొడుకును కన్నాడు, వాడితో పాటు గొప్ప కళలు కన్నాడు. T20 మ్యాచ్లో ధోని ఏం కొట్టారా? క్లాసే బంక్ కొట్టినాక ఇంకా బుక్ అవసరం అది. సూర్య, త్వరగా రా, ఆట టైం అయింది. నా కష్టార్జితం ఇదేనేమో. ఏంటి ఈ కర్మ? హే భగవాన్, నే పనికి మాలిన. అరే నాన్న, ఏం పోచలేదు? ఓ, ఏదో ఇప్పుడు చదివినట్టు బిల్డప్ ఇచ్చుకోవాలి. ఎవరు కనిపిస్తారు? దొరికాడు. రే ఆగరా. ఏంటి సూర్య అన్న పిలిచావు? రే ఈ బుక్ ఇచ్చే. అన్న బుక్ పోరా రే. ఎప్పుడొచ్చానన్నా? ఎక్కడికి వెళ్ళావురా? ఫ్రెండ్ దగ్గర బుక్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. బుక్ నాదినా? పోబే బుక్కి అది లేవు, నువ్వు తీసుకెళ్ళు. ఏమిట్రా సూరి ఈ గోల? ఎవరా పిల్లవాడు? ఫ్రెండ్స్ నాన్న, వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు నాన్న. వాళ్ళదేముంది నాన్న, నేనంటే ఇష్టం నాన్న వాళ్ళకు. ఇప్పుడు నాతోనే ఉంటారు, ఇలా అంటూనే ఉంటారు.
సరేలే, ఊర్లో జాతర జరుగుతుంది, వెమ్మరమ్మంటుంది, బట్టలు చదువుకుంటారా. నేను రాను నాన్న, రేపు ఎగ్జామ్ ఉంది నాన్న. చాలు, ఎగ్జామ్ తర్వాత చదివింది చాలు, ఇంటికి రా. వెళ్ళు చాలా ముఖ్యమైన ఎగ్జామ్ నాన్న, రాలేను నాన్న. వెళ్ళి బట్టలు తెచ్చుకో. ప్లీజ్ నాన్న, అర్థం చేసుకోండి. వెళ్ళు సూరి, వెళ్ళు. అమ్మా, అన్నం పెట్టే. కలుపుతున్నా, ఇదిగో చూసుకుని నేను చాలేరా, ఇక తిను. ఏంటమ్మా పండగ పూట కూడా కార్యమనేమన్నా? ఏంటి అసలు పండగ అందరు బిర్యానీ అనేది తింటాండి, మీరేంటి? ఇంట్లో సరుకులు లేవు నాన్న, మీ నాన్నకు వారం నుంచి పని లేదు. ఇదిగో మీరే తినండి. ఆ? తినకుండా ఏంద్రా? ఈ గుడ్డు కారం తిని ఎన్ని రోజులు బతకాలో. ఛీ, ఇప్పుడు మారుతాయి మా బతుకులు. ఏయ్, ఇయ్యో, ఇయ్యో. ఓ, మధ్యాహ్నం వరకు పడుకునే కొడుకుని పెంచడం కన్నా 4 ఈ మేకలు పెంచుకుంటే 10 రూపాయలు వస్తుంది. నాన్న లేచావా? ఏవో ఇదిగో తెస్తాను. థ్యాంక్స్ మా. టీనా కషాయమా ఇది? ఛీ, డికాషన్ కషాయం లాగే ఉంటది. కనీసం పాలు కూడా కొనలేరా? దళిద్ర కొంప, దళిద్ర పాలు కొంప. కావాలా నీకు? ఏమైందయ్యా? ఏయ్, ఎందుకు పాలు కావాలా అట్లా నీకు? నాన్న, ఏయ్, ఏందయ్యా పాలు కావాలా ఇది? కొడుకా నీకు? కొడుకుని పట్టుకొని ఈ చాలీ పోరా. చాలీ తిండి తినే అమ్మ నేను కంటే ప్రేమతో చేస్తే ఏదో ఇంటికి డబ్బులు అంటే వస్తుంది, దానిలో దర్జాగా ఎక్కడ బతుకుతురా. బతుకుతురా నీకు? ఏ? పోయి డబ్బులే. బయటికి. తిరుగా తెలుసా నీకు? గుడ్డు కారం, ఎక్కడ తెలుసా దొరుకుతుంది? నీకు అప్పుడు? నువ్వన్నా చెప్పమ్మా ఆయనకు. ఇంద్ర మళ్ళీ ఇంద్ర పడ్డా ప్రవర్తిస్తున్నాడు. రాయా. ఏం కిక్కి వదలు. ఏయ్, వదలు, అందరూ మనల్ని పోగొట్టావురా? పోగొట్టావురా? పారను పడిగే. ఏయ్, ఏయ్, కొంప అమ్మాలరా? కొంప అమ్మాలరా? నీకోసం, నీ సదాల కోసం కొంప అమ్మాలరా? ఏయ్, వదిలేనా? వదిలేనా? అందరూ చూస్తున్నారు. చూడాలా? వదిలేనా? చూడాలా? నువ్వు ఏం చేసింది చూడాలా? వాళ్ళు నీ మీద నమ్మకం లేదని చూడిరా, చూడిరా, చూడాలా? వాళ్ళు అప్పుడే నీకు సిగ్గు వస్తుందని. వదిలేనా? ఏంటి మీరు పెట్టే ముష్టి తిండికి తొక్కలో నన్ను కొట్టి చంపుతున్నారు? దాని దగ్గర తొమ్మిది తినకంటే ఏ హోటల్లో ముష్టి ఎత్తుకున్నా బతుకుతా. మళ్ళీ తిరిగి ఇంటికి రాను. ఛీ! పనికి వాళ్ళదానా ఎలాగన్నావే వీడిని? మనం పెట్టేది ముష్టి తింటా. ఎక్కడ ముందు దిగు. రైట్ రైట్. టికెట్ అడిగితే స్టూడెంట్ అనడం, పాస్ అడిగితే ఎదిరించి మాట్లాడడం. అన్నా, ఏం కావాలి నీకు? అన్నా, మాది పాలెమన్నా. బస్సులో వస్తుంటే పర్సు దొబ్బేశారన్నా. అయితే తిరిగి ఊరు వెళ్ళటానికి డబ్బులు లేవు. 2 రోజుల నుంచి ఏం తినలేదన్నా. ఏదన్నా పని ఉంటే ఇలా ఇవ్వండి అన్నా. చాలా మంది వస్తుంటారు, ఎవరిని నమ్మాలి మేము? పనికి డబ్బులు వద్దన్నా. తినడానికి ఏమన్నా పెడితే చాలన్నా. సరే లోపల ఉండు, వస్తా. థ్యాంక్స్ నా. అన్నా, ఇంకేం చెప్పు. అన్నా, భోజనం అయిపోయిందన్నా. పొద్దున్నుంచి ఏం తినలేదన్నా. డబ్బులు ఇస్తే పక్క హోటల్ తెచ్చుకుంటాను. ఇన్ని రోజులు పస్తులున్నావు కదా, ఈ ఒక్క పూట ఉండలేవా? అన్నా, ఆకలిస్తున్నా. ఆకలిస్తున్నా. పో, నీళ్ళు తాగి పడుకోపో. లేరా, నీళ్ళు అనుకున్నావు, ఎంతసేపు పడుకున్నావు? వచ్చిన వాళ్ళకి ఏం కావాలో చూడు. సరే అన్నా.
పని కావాలంటారు, ఇస్తే పడుకొని నిద్రపోతారు. పోనీ కాకముందే మెస్తాను కదరా. ఒరే సోమరిపోతూ, కస్టమర్లు వచ్చినారా, వాళ్ళకి పెట్టరా ముందు. నువ్వు తింటారు గాడిదే. రాత్రి తినలేదన్నా. రాత్రి తిన్నా. నీలాంటి వాళ్ళు నా హోటల్లో ఉంటే నేను పక్క హోటల్కి వెళ్ళి పని చేయాలి రోయ్. ప్లీజ్ అన్న. పోరా, పో. ఎవరి అబ్బి ఎడబడుకున్నాడు? బాబు లేయి, పొద్దెక్కినాక పడుకున్నావేంది? నేను కసు ఊడ్చుకోవాలి, లే నాయనా. ఈరోజు నా పరిస్థితి ఏంటో. ఈడెవడు నాలా ఇంట్లో గొడవ పడి వచ్చినట్టున్నాడు. గొడవ పడేటప్పుడు చాలా బాగుంటుంది, గొడవ పడిన తర్వాతే పరిస్థితులు ఇలా తీవ్రంగా ఉంటాయి. దీని జీవితం. రాత్రి ఫోన్ అరే చేసి తమ్ముడు, టీ. యా మీ నాయన ఉన్నాడా? బాబు టీ నీ నాన్న. మొగుడు ఉన్నాడా? యా, రేయ్, టీ. పక్కకు వచ్చి మాట్లాడచ్చుగా. అరే ఏ? బాబు టీరా నాన్న. మాట్లాడవా? ఒకసారి మాట్లాడబ్బా. ఎవరు లేకపోతే చెప్పు రబీ, కదా. నువ్వు టీ ఇయ్యి. వచ్చిందిరా. ఎవర్రా నువ్వా? అన్నా అది ఏ ఊరు నీదే? సిటీ ప్యాలెస్లో పని చేస్తా. ఏం కావాలి నీకు? 2 రోజుల నుంచి ఏ పని లేదన్నా. ఏదైనా పని ఉంటే ఇప్పించండి అన్న. ఫోటోలు ఎత్తేసారు అక్కడ. ఇక్కడే ఉండి పని చేసుకుంటానన్నా. నాకు తెలీదు, మా ఓనర్ రావాలా. చూడన్నా. అరే పాల్గొలేవే? చాయ్ ఏమన్నా తాగుతావా? సరే అన్నా. ఇదిగో చాయ్, ఆడ కూర్చొని తాగుపోరా. థ్యాంక్స్ అన్నా. ఆ రోజు అమ్మ ఇంట్లో డికాషన్ ఇస్తే. అరే ఏంద్రా అబ్బాయి? అరే నర్సింగ్, అరే నర్సింగ్. అన్నా సారీ అన్న. ఎవరు పక్కన వీడు? పడుతుంటే మీద ఏం పడింది పని అన్న. చేసినారా బాయ్? పని కావాలంట బాయ్. అన్న పని కోసం వచ్చానన్నా. అన్న చూసుకోలేదన్నా. ఏంది చూడలేదురా బాయ్? అన్నా మొత్తం గబ్బు పని చేసి కోసం పెట్టావు. వచ్చానన్నా. అరే పని పోరా ఉంటే బాయ్, ఇవ్వండి అన్న. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? సాఫ్ చేస్తానా? పని ఉంటే అరే ఇవ్వండి అన్న. వెళ్ళరా బాయ్, వెళ్ళు. అన్న, పని అన్న, లేదు, ప్లీజ్ ఏం నా, లేదు. ప్లీజ్ నా. అరే వెళ్ళరా బాయ్, వెళ్ళు. అరే నర్సింగ్, ఇలా రా. ఏంది బాయ్? మొన్న బిఎంపి పార్టీకి వెళ్ళాను రా. ఆ, అక్కడ నల్లంగా, చాలా అందంగా, ఫుల్ గ్యారెంటీ కలర్ రా. ఉమ్, ఆమెతో ఎలాగైనా ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది. ఆ, ఆమె నచ్చే దారిలో ఆ పార్టీలో కొంచెం అడ్డం నిలబడ్డారా. ఇదిగో ఇలాగే చాయ్ పోసేసిందిరా. ఆహా, పతోడు నా మీద చాయ్ పోయాలనే. ఆ. మళ్ళా అదేదో ఇంగ్లీష్ లో తిట్టిందిరా. ఏమని బాయ్? ఏదో ఇంగ్లీష్ లో తిట్టిందిరా. ఏమని బాయ్? సారీ అని తిట్టిందిరా. సారీ అని తిట్టిందా? సారీ అంటే ఏందో తెలుసారా నీకు? నాకు కూడా తెలీదు బాయ్, నాకు కూడా తెలీదు బాయ్. సారీ అంటే ఏదో కనుక్కోవాలరా. ఎరా తమ్ముడు, ఏమైనా పని చేయనొచ్చా? పోనీ నేను పనిస్తే చేస్తావా? ఇంట్లో గొడవ పడొచ్చావా? ఎవరు కావాలయ్యా? మా సూరి వచ్చినాడయ్యా. ఈరోజు కాలేజ్ సెలవు. అవునయ్యా, సరే.
నాన్న ఇక్కడ ఉన్నారు. నానా 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 ఏమైందన్నా మీకు? ఏమైందన్నా? అసలు అసలు ఏమైందన్నా? దాకా వస్తే గానీ చూడ్డానికి రావురా. ఎందుకు నాన్న ఇలా? ఏమైందన్నా? మమ్మల్ని వదిలేసి మా ఎక్కడికి మా వెళ్ళావు? మా మా మళ్ళేమా మా నాన్న అమ్మకి ఏమైందన్నా? అమ్మకి ఏమైందన్నా? అసలు ఏం జరిగిందన్నా? మా అమ్మ నాన్నకి ఏమైంది సార్? మీ అమ్మా నాన్న ఏం జరిగింది సార్? మీ అమ్మా నాన్న సూసైడ్ చేసుకున్నారు. సార్ పురుగుల మందు తాగారు. నిన్ను మీ తల్లిదండ్రులను కాపాడింది కృష్ణ అని అతను. ఎవరు సార్? కృష్ణ ఇతనే కృష్ణ అంటే. ఇతనే లేకుంటే నువ్వు నీ తల్లిదండ్రులు దక్కేవాళ్ళు కాదు. మా 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 అమ్మా మా 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 అమ్మా సూరి ఎవరు బాబు మీరు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ కొడుకులానే ఉన్నానన్నా. నాకు నీలాంటి అమ్మే ఉండేదమ్మా. మాది గోపాలపురం. నాన్న ఆర్మీలో పనిచేసేవారు. నా చిన్నతనంలోనే చనిపోయారు. నాన్న లేని లోటు తెలియకుండా వచ్చే పెన్షన్తో అమ్మ నన్ను గారాబంగా చూసుకుండేది. అలా ఉండగా ఒకరోజు ఉండరా బాబు వస్తున్నా. అమ్మా ఇంటర్వ్యూకి వెళ్ళేస్తా. టిఫిన్ చేసేళ్ళరా? టైం ఎంతమ్మా? ఎంతసేపు? తొందరగా వెళ్ళాలంటే రోజు లేటేనా? కనీసం దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళరా? అమ్మా కనిపించని దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. కనిపించే దేవతే మా అమ్మ. అమ్మా నన్ను బ్లెస్ చేయమా. నువ్వు నీ పిచ్చి మా వెళ్ళొస్తాను. బాయ్. జలకుదికి లాజా జలకుదికి లాజా. అమ్మా కృష్ణ అమ్మా ఏంటి నాన్న? నాకు జాబ్ వచ్చింది తెలుసా? అవునా? సంవత్సరానికి 10 లక్షలు శాలరీ. అంతా దేవుడే కృష్ణ. దేవుడు లేడు ఏం లేడమ్మా, అంతా నీ దయ. నువ్వు నీ బ్లెస్సింగ్ పవర్ఫుల్ తెలుసా? అమ్మా ఇయర్కి 10 లక్షలమ్మా. ఇక నేను హ్యాపీగా చూసుకుంటాను. నిన్నటి దాకా ఏదో ఒక బాధ ఉండేది, ఈ రోజుతో ఫుల్ హ్యాపీమా. ఇయర్కి 10 లక్షలమ్మా. 10 లక్షలు అమ్మా. దీంట్లో ఏంటంటే ఏంటంటే ఏంటి నాన్న? ఏం లేదమ్మా, ఇందులో ఇది యూనివర్సిటీ లెవెల్ జాబ్ కాబట్టి 10 లక్షలు అడుగుతున్నారమ్మా. 10 లక్షలా? మన దగ్గర ఎక్కడుంది నాన్న? ఊర్లో పొలం ఉందిగా, అమ్మేద్దాం. పొలమా? అవునమ్మా అమ్మేద్దామా. మా 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 ప్లీజ్ మా మా ప్లీజ్ మా మా ఇది నా లైఫ్ అమ్మా. మా మా ప్లీజ్ మా ప్లీజ్ మా. కృష్ణ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ప్లీజ్ అది మీ మా. నాన్న జ్ఞాపకార్థం. దండం పెడతాను ప్రాణం పోయినా నేను అమ్మనురా. మా మా ఏంటమ్మా నువ్వు? పిల్లలకు అది కావాలి ఇది కావాలి అని కలగానే తల్లిదండ్రులను చూశాను కానీ నీలాంటి తల్లిని ఎక్కడ చూడలేదు. నీ దగ్గర ఉండగానే ట్రైకింగ్ లో పడి చావడం మేలు. కృష్ణ రే కృష్ణ కృష్ణ రే ఆగరా కృష్ణ కృష్ణ ఆగురా కృష్ణ 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 ఆగు ఆగరా వెళ్ళొద్దురా. కృష్ణ కృష్ణ ఆ కాసేపు కోపమే నాకు జీవితాంతం శాపం అవుతుందని ఏ రోజు అనుకోలేదమ్మా. మీకు ఓపిక ఎక్కువ, అందుకే మీ అబ్బాయి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మా అమ్మకు నా మీద ప్రేమ ఎక్కువ, అందుకే నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయిందమ్మా. ఆ వరకు వస్తే కానీ తెలియలేదమ్మా అమ్మ లేని బాధ ఇలా ఉంటుందని. అలాంటి బాధ మీ అబ్బాయికి రాకూడదనే నేను ఇంతవరకు వచ్చానమ్మా. మీ ఊరి జాతరకు వచ్చిన నేను ఈ పరిస్థితిని గమనిస్తూనే ఉన్నానమ్మా.
మా ఫ్రెండ్ సాయంతో మిమ్మల్ని మీ అబ్బాయిని ఇక్కడి వరకు తీసుకొచ్చానమ్మా. అంతేనమ్మా. ఇక నుంచి నువ్వు నా కొడుకువే నాయనా. కనిపించే దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. కనిపించే దైవాలే రా తల్లిదండ్రులు. కృష్ణ, సారీ కృష్ణ, థ్యాంక్స్ కృష్ణ. ఇక నువ్వు నా అన్నవు కృష్ణ. We both are brothers. తల్లిదండ్రులను ప్రేమించండి ప్రేమతో, వాళ్ళ ప్రేమను ప్రేమతో అర్థం చేసుకోండి. ఇట్లు మీ మిత్రుడు చేసిన ఓ ప్రయత్నం. డోంట్ ఫార్గాట్ యువర్ పేరెంట్స్ బికాస్ దెర్ ఆర్ ద రీజన్స్ వై యు ఆర్ అండ్ హూ యు ఆర్.